తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ప్రొఫెసర్ కోదండరామ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యమాన్ని అంతా కూడా తను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి అన్ని వర్గాల్ని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆయన ఉద్యమాన్ని నడిపిన తీరు కూడా అప్పట్లో ప్రశంసనీయంగా చెప్పొచ్చు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అవకాశాలు వస్తాయనేసి అనుకున్నారు, కానీ ఆయన మాత్రం పక్కన పెట్టినటువంటి నేపథ్యం కనుక ప్రస్తుతం అయితే కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన వచ్చిన నేపథ్యంలో ఏదైతే టీజేఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలి పదవిని అయితే అనౌన్స్మెంట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అది కూడా పెద్దల సభకి గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్ గారిని అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు కోదండరామ్ గారు ఉన్నారు. సార్, సుదీర్ఘమైనటువంటి ఉద్యమము అవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద సభల్లో చట్ట సభల్లోకి వెళ్ళి మీరు ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడబోతున్నారు. ఎట్లా చూస్తారు ఈ జర్నీని అంతా మీరు? చాలా సంతోషంగా ఉంది. మాకు ఇంకా దాంట్లో వివాదం ఏమీ లేదు. తర్వాత రెండవది ఏంటంటే, మేము మొన్న ఎన్నికల్లో కూడా చాలా నిస్వార్థంగా నిరంకుశ పాలనను అంతమొందించడానికి పనిచేయటం వల్ల మాకు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించే లక్ష్యంతో ఎమ్మెల్సీగా వారు ఎంపిక చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఆమోదించి గవర్నర్గా చేయటానికి అంగీకరించిన గవర్నర్ గారికి కూడా మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సార్, ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు, కాకపోతే మీ మీ ప్రస్థానం అనేది, మీ యొక్క స్థానం అనేది ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇప్పుడు మీరు చట్టసభల్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి మీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే అన్ని వర్గాలకు మీరు కావాల్సిన వ్యక్తి కాబట్టి ప్రభుత్వంతో మీరు ఎట్లా అనుసంధానంగా ఉండబోతున్నారు? ప్రభుత్వంతో మేము ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన కొంత అనుసంధానం. ఇప్పుడు ఏంటంటే, ఇది కూడా ఇదివరకెన్నడూ ఇట్లాంటి పరిస్థితి చూడలేదు. అందరు కలిసి ఓడగొట్టి ఒక ప్రజాస్వామిక పాలన కోసం కాంగ్రెస్ కోటేసారు. కాంగ్రెస్ ఏమో ప్రజాస్వామిక పాలనను హామీ ఇచ్చి దాన్ని గెలిపించాలని నిర్ణయించుకుంది. కాబట్టి ప్రజాస్వామిక పాలనకు హామీ ఇచ్చింది. అందువల్ల ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారు. ఇప్పుడు ఈ సందర్భంలో మాట ద్వారా, ముచ్చట ద్వారా చాలా విషయాలు పరిష్కరించుకునే అవకాశం కలిగింది. ఇవాళ ప్రధానంగా ఆ ప్రయత్నాన్ని ఉపయోగించుకోవటం, ఇది కూడా ఒక కొత్త విషయం. ప్రభుత్వానికి విషయాలు చెప్పటం, పరిష్కరించడానికి పూనుకోవటం, అది కూడా ఒక అంత ఏకాఏకిన అయ్యే విషయం అయితే కాదు. దానికి ఓపికగా పనిచేయాలి, ఓపికగా దాన్ని సాధించటానికి పూనుకోవాలి. ఆ పని సీరియస్గానే మేము చేస్తామని నిర్ణయించుకున్నాం. ఆ సందర్భంగా ప్రజల సమస్యలను దృష్టికి తీసుకురావటం, ప్రభుత్వం దృష్టికి పరిష్కారాలకు ప్రయత్నం చేయటం, అది మా ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. సార్, గత ప్రభుత్వం గురించి చూస్తారు మీరు, ఎంతోమందిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ప్రతిపాదించారు, వాటిని గవర్నర్ కూడా తిరస్కరించినటువంటి సంఘటన. కానీ ఈ ప్రభుత్వం మీ పేరు కానీ తర్వాత సిఎస్ గారిది పంపగానే ఒక్క మారు కూడా ఆలోచించకుండా ఆమె ఆమోదించారు. ఎట్లా చూస్తారు? ఎందుకంటే అక్కడేమో అభ్యంతరాలు, ఇక్కడేమో ఏకాభిప్రాయం. దీనిపైన వ్యాఖ్యానించలేను నేను, ఎందుకంటే వ్యాఖ్యానించటం సమంజసం కూడా కాదు. సార్, ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 40 రోజులు కూడా కావస్తుంది. మీరు చూస్తున్నారు మొదటి నుంచి కూడా ఆ తీరుతెన్నులు కానీ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు ఏంటి? నెక్స్ట్ మీరు కలిసి పని చేయబోతున్నారు కాబట్టి, ప్రభుత్వంలో ఒక పార్ట్ కాబోతున్నారు కాబట్టి, ఈ విమర్శలే కానీ లేకపోతే ప్రభుత్వ పనితీరుని కానీ మీరు ఎలా చూడబోతున్నారు? ఏదున్నా ప్రజలతో ఉన్న సంబంధం, ప్రజా కోణాన్ని అయితే వదిలిపెట్టాం కదా. ఆ కోణాన్నితో నిలబడి ఇవి సమస్యలు ఉన్నాయి, పరిష్కరించుకోవటానికి మార్గాలు మాకు తెలిసి ఇవి అని మాట్లాడి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఒక పరిష్కారాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తాం కదా. ఆ వెసులుబాటు, ఆ ప్రయత్నమే ప్రధానంగా ఉంటాయి. నీళ్లు, నిధులు, నియామకాలను ఒక నినాదంతో మీరు ఇంత ప్రస్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు చట్టసభల్లోకి వెళ్ళబోతున్నారు. సార్, మొత్తంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారితో ఈ యొక్క సమస్యల దీని గురించి కానీ ఎలా ఉండబోతుంది, ఎలా మీరు అసోసియేట్ అయిపోతున్నారు? వాళ్ళు కూడా పరిష్కారం కోసమే పూనుకుంటున్నారు కాబట్టి మాకు సులువు అవుతుంది. లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? కాదు కదా. వాళ్ళు కూడా పరిష్కారం చేయాలని పట్టుదలతో వెతుకుతున్నారు కాబట్టి మాకు సాధ్యమవుతుంది, అది కుదురుతుంది. అందుకని ఆ ప్రయత్నమే మేము ప్రధానంగా సీరియస్గా దాన్ని కొనసాగిస్తాం. ఎందుకంటే టీఎస్పీఎస్సీ విషయంలో గతంలో కూడా 10th పేపర్ లీక్ కానీ, గ్రూప్ అనేది అవకతవకలు కానీ ఇవన్నీ కూడా మీరు చూసారు, దానిపైన మీరు పోరాడారు. ఇప్పుడుగా ప్రక్షాళన చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక కొత్త కమిటీని కూడా నియమించింది, కొత్త చైర్మన్ కూడా వచ్చారు.
ఎట్లా చూస్తారు మీరు? ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది ఏంటంటే పోస్టుల సంఖ్య పెరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుందనే పిల్లల్లో ఉంది. కనీసం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తామన్నారు కదా, అవి ఎంత తొందరగా భర్తీ అయితే అంత బాగుండును అనే కోరికనే ప్రజల్లో ఉంది. అందుకు కాంగ్రెస్ కూడా సిద్ధంగా ఉంది. వేగంగా టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేయాలి, ప్రక్షాళన చేయాలి అనేది వారికి ఇవాళ కర్తవ్యంగా ఉంది. సో మొత్తంగా ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు టీజేఎస్కి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు స్టార్ట్ అయిందంటారా? మీకు నెరవేర్చడం ఇంకా ఏమన్నా ఉన్నాయా? ప్రయత్నం జరుగుతున్నది కదా ఒక్కొక్క దాని మీద. విద్యారంగానికి ప్రాముఖ్యతని ఇస్తామన్నారు, చేస్తున్నారు. వైద్య రంగానికి ప్రాముఖ్యతనిస్తామన్నారు, ప్రయత్నాలు మొదలైనవి. ఉపాధి కల్పన కోసం సీరియస్గానే ప్రయత్నాలు మొదలైనవి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కలిసి పనిచేయటానికి ఒక అవకాశం, లక్ష్యాలు నెరవేర్చడానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది ఇవాళ ఆలోచించవలసిన అవసరం ఉంది. సార్ ఒక సీరియస్ క్వశ్చన్, ఎక్కడైనా చట్టసభల్లో కానీ బయట కానీ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిపైన ఈ మధ్య బీఆర్ఎస్ వాళ్ళు భాష అనేది రావట్లేదు అనేసి కూడా, ఇంగ్లీష్ రావట్లేదు అనేది కూడా కొంచెం ట్రోల్ చేస్తున్నారు. ఒక ప్రొఫెసర్గా మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ అంశాలను? ఇప్పుడు మనం అందరం కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళం, ఇక్కడ పెరిగిన వాళ్ళం. ఒక్కొక్కరు ఒక్కో రకమైన మీడియంలో చదువుకున్నారు. నేను అనుకోవటం అది పరాయి భాష. మీరు అమెరికా వాళ్ళకు తెలుగు రాదు, నవ్వం కదా, వాళ్ళ భాష వాళ్ళకు వచ్చు. మీరు జర్మనీకి పోతే ఇంగ్లీష్ రాదనే విషయాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుపట్టలే, సిగ్గుపడలేదు. ఎందుకంటే వాళ్ళ భాష వాళ్ళకు వస్తుంది. చైనాకు పోతే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, మనకు రావాలనేది రూల్ ఏముంది, లేదట్లా. అదొకటి. 2, ప్రజల సమస్యలు తెలిసి ఉండటం, దాన్ని మనకు తెలిసిన భాషలో మనం వ్యక్తీకరించడమే చాలా ముఖ్యం. చైనా వాళ్ళు ఇండియాకు వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతారా? మధ్యన దుబాషి ఉంటాడు, ఆయన అనువాదం చేసి చెప్తుంటాడు. కాబట్టి అవన్నిటికీ కావాల్సిన వెసులుబాటు ఉంది. అందుకని అంతకు మించి నేను అనుకోవటం ఏంటంటే ఈ విషయాలకు లేని ప్రాముఖ్యతనివ్వటం అనేది అనవసరం. ఒక ఇంగ్లీష్ మంచిగా వస్తే అన్నీ కరెక్ట్ ఉన్నట్ట, అట్లేం కాదు కదా. పాలన మొత్తం కూడా అపసవ్యంగా ఉండి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇక మా పాలన కరెక్టే అని చెప్పుకుంటే అంతకంటే అవివేకము, అంతకంటే తప్పుడు ధోరణి మరొకట్లేదు. ఇవన్నీ గందరగోళం చేసి, కలగాపులగం చేసి, ఒకదాని బదులు ఒకదాన్ని చూయించి తాను నిలబడాలనే ప్రయత్నం టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తూ ఉంది. ఆ బీఆర్ఎస్ ఈ వ్యవహార శైలిని, ఆలోచన సరళిని నేను తప్పుపడుతున్నా. భారతదేశంలో కూడా, మన తెలంగాణలో కూడా ఎంతమందికైనా వస్తుందండి ఇంగ్లీష్? రాదు కదా, మామూలు రైతులకు రాదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయగలగటం. అది వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రకటించి పరిష్కరించడానికి వాళ్ళకి కావలసిన పరిజ్ఞానం ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. అంతకుమించి ఇంగ్లీష్ ఉందా లేదా అనేది కాదు ముఖ్యం, ఆ నిబద్ధత పట్టుదల ఉందా లేదా అనేది. ఇంగ్లీష్లో బాగా మాట్లాడి నీకేం నిబద్ధత లేకపోతే ఏం ప్రయోజనం? అది రాజకీయాల్లో నిలదొక్కుకోవటానికి నంబర్ 1 కావాల్సింది ప్రజలతో నిరంతరం సజీవ సంబంధాలు ఉండాలి, ప్రజల సమస్యలను అర్థం చేసుకోగలిగేటువంటి దృష్టికోణం ఉండాలి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పట్టుదలతో పనిచేయాలి. ఈ 3 ఉంటే నాయకుడవుతాడు. ఇంగ్లీష్ వస్తే నాయకుడు అవుతాడు అనేది నేను ఎక్కడ ఇంతవరకు ప్రపంచంలో వినలేదు, ఎక్కడ నేర్చుకోలేదు. ఫ్రాన్స్ వాళ్ళకు ఇంగ్లీష్ రాదు, నాయకులు కారా? జర్మనీ వాళ్ళకు ఇంగ్లీష్ రాదు, నాయకులు కారా? చైనా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాయకులు కారా? వాళ్ళ ప్రపంచంలో చాలామంది ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన వాళ్ళు వాళ్ళ దేశాన్ని పరిపాలించట్లేదా? వాళ్ళు నాయకులు కాదా? మావోసేటు కాదా? ఆయనకి ఇంగ్లీష్ రాదు, అనువాదకుండా పెట్టుకునేది కాదు. అట్లా మనుషులను అంచనా వేయటం అనేదే కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే పర్యటనలో 41 కోట్ల రూపాయలు దాకా, 40,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి. పెట్టుబడులు మొట్టమొదటిసారి వచ్చినాయి. కాబట్టి ఏంటంటే ఆ కోణమే అది కరెక్ట్ కాదు. దాని పద్ధతుల్లో చూడటం కూడా మనకు సమంజసం కాదు. సో ఇది ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ రావడం పట్ల తను చాలా ఆనందంగా ఫీల్ అవుతుందని చెప్తున్నారు. ఏదైతే ఉద్యమ సమయంలో ప్రజా కాంక్షల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడుతాను నాకు నమ్మకం ఇచ్చారు, ఆ రకంగా కూడా నేను చట్టసభల్లో కూడా పోరాడుతాననేసి కూడా కోదండరామ్ గారు చెప్తున్నారు. రేపటి కనపడుతుంది.